పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు వందనమయ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ప్రార్థన సమయమునకు మమ్ములను నీ సన్నిధిలో కూర్చుండపెట్టినందుకు స్తుతిస్తున్నాము. గొప్ప తండ్రి, మరొక శ్రేష్టమైన దినము మాకిచ్చావు. ఈ దినములో ఇంతవరకు కొనసాగటానికి నీ కృప, నీ సహాయము మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. ఈ యొక్క ప్రార్థన సమయమునకు మమ్ములను సిద్ధపరచి, మా హృదయాలను సిద్ధపరచి నీ సన్నిధిలో కనిపెట్టుకొనుటకు, నీ మాటలు వినుటకు మాకు తండ్రి ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వచ్చిన మా అందరినీ మీరు అంగీకరించండి. నీ పరిశుద్ధ రక్తమును మేము ఆశ్రయిస్తుండగా ప్రభా, మమ్ములను శుద్ధి చేయండి. తల నుండి అరికాలు వరకు నూతన పరచమని ప్రార్థిస్తున్నాం. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, విడుదల ఉంది గనుక తండ్రి, ఇగో ఈ సమయంలో దేహానికి కావలసిన స్వస్థత, ఆత్మకు కావలసిన స్వస్థత, మనసుకు కావలసిన స్వస్థతనివ్వండి. దయగలిగిన దేవా, నీకే స్తోత్రాలు. ఈరోజు నీ మాటల కొరకు వేచి ఉన్నాము. మా హృదయాలను ఎరిగిన దేవుడవు, మా పరిస్థితులను ఎరిగిన దేవుడవు, నీవు మాకు చాలిన దేవుడవు ప్రభా. నీ మాట కొరకు వేచి ఉన్నాము. మాటలాడే దేవుడవు, మాకు దగ్గరగా ఉన్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రములు. నిన్ను బట్టి అతిశయిస్తున్నాము, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాము, నిన్ను బట్టి ఆనందిస్తున్నాము ప్రభా. నీకే స్తుతి కలుగునుగాక. మా జీవితాల ద్వారా నీ నామము ఘనపరచబడుటకు ఈరోజంతా మమ్మల్ని నడిపించండి. కృపగలిగిన తండ్రి, మాకు ఇచ్చిన ఈ సమయము మరి ఎక్కడ మేము అనాలోచితంగా ఉండకుండా మనస్సుల చుట్టూ, హృదయాల చుట్టూ నీ కంచె వేయండి ప్రభా. ఆఫీసెస్లో ఉండి కనెక్ట్ అవుతున్న బిడ్డలకు ఎక్కడ వర్క్ స్ట్రెస్ లేకుండానట్లుగా ఈ సమయంలో వారును జాయిన్ అవి ఆత్మీయంగా బలపరచబడుటకు, ఈ రోజుకు కావలసిన శక్తిని, అభిషేకాన్ని పొందుకొనుటకు బిడ్డలకు కృప చూపించండి. అనేక రీతిలుగా పనుల భారాల్లో ఉన్నవారు అయా సొంత శక్తితో ఏమీ చేసుకోలేమని గుర్తించి నిన్ను ఘనపరచటము ద్వారా, నీ నీతిని అనుసరించి నడుచుకోవటము ద్వారా మేలు పొందుకుంటామని, మాకు కావలసినవన్నీ పొందుకోగలుగుతామని, మేము చేసుకోగలుగుతామని గ్రహింపును దయచేయండి. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండనివ్వకండి ప్రభా. ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను అనేక రెట్లు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము. కృపగలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు. మీరే అధ్యక్షుడిగా ఉండండి, మీరే నాయకుడిగా ఉండండి, మీరే బోధకుడిగా ఉండండి. దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. పాట ద్వారా నీ నామమును మహిమపరుచుకునండి. నీకే స్తుతి కలుగునుగాక. ఈ సమయమును నీ స్వాధీనపరుచుకోమని, మా అందరికీ కావలసిన మాటలను అనుగ్రహించి సేదదీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాటతో ప్రభుని స్తుతిద్దామండి. నేను మాత్రమే నీడమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా, కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా,
నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా.
జయమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఓకే అండి, దేవుని వాక్యము కొంత సమయం ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. డ్యూటరానమీ చాప్టర్ 32 11th వర్స్ నుంచి చూద్దాము. రైట్. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుల్లో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. సారీ అండి, 1 minute. నేను యాక్చువల్లీ వాక్యం చదివేశాను. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. యెహోవా మాత్రము వానిని నడిపించెను. మన దేవుడు మంచి కాపరి, మన దేవుడు ఆశీర్వదించేవాడు, మన దేవుడు స్వస్థపరిచేవాడు, మన దేవుడు తోడుండేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేవుడు ఏమేమి చెయ్యగలడో ఒక్కొక్కరిని అడిగితే రకరకాలుగా చెప్తారు. మన దేవుడు మనతో ఉండి మనలను నడిపించేవాడు అని కూడా చెప్తారు. ఈ అనుభవము మీకుందా? యెహోవా వానిని నడిపించెను. ఎవరిని నడిపించాడు? ఆనాడు మన పితరులను ఆయన నడిపించాడు. వారిని ఐగుప్తు నుండి కానానుకు వారిని నడిపించాడు. ఆయనే వారికి తోడుండి నడిపించుకుంటూ వచ్చాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా మన దేవుడు మనలను నడిపించేవాడు. మనం చేయాల్సిందల్లా ప్రభువా నన్ను నడిపించు అని మనం ఆయనను అడిగినట్లయితే మనలను ఆయన తోడు మనకు అనుగ్రహించి నడిపిస్తాడు. ఆనాడు వారిని ఏ విధంగా నడిపించాడో ఇక్కడ మనం చూస్తాము. 10వ వచనంలో, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. మన పితరులను దేవుడు ఏ విధంగా నడిపించాడో ఇక్కడ వ్రాయబడ్డది. ఏ దారుల గుండా నడిపించాడో ఇక్కడ తెలియబడుతుంది. అరణ్య ప్రదేశములోనూ ఇంకా భీకర ధ్వని గల పాడైన ఎడారిలో కూడా వారిని నడిపించాడు. దేవుడు కదా, రాజమార్గము
చక్కని మార్గాల్లో కదా నడిపించాల్సింది. ఇక్కడ చూస్తున్నాము, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో. ఆ దారిలో దేవుడు ఉన్నప్పుడు ఆ దారుల్లో ఎందుకు తీసుకెళ్ళాలి? మంచి దారిలో తీసుకెళ్ళొచ్చు కదా. ఏ అడ్డంకులు, అరణ్యంలో ఎందుకు వెళ్ళాలి? చక్కని దారిలో గుండా పోనీయాలి కదా. ఇది మన అభిప్రాయం. కానీ దేవుడు మనల్ని నడిపించే విధానం చూస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నడిపిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దారిలో పోనిస్తున్నాడు. కొన్నిసార్లు ఎడారిలో వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆనాడు వారినే కాదు, మనలను కూడా నడిపిస్తున్నాడు. కొందరు ఆ గ్రహింపు, అండర్స్టాండింగ్తో ఉంటారు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడని. కొందరు వారి జీవితాలను దేవునికి అప్పగించుకొనక ఈ లోకములో వారి యొక్క జ్ఞానముతో, ఆలోచన శక్తితో వారు నడుచుకుంటూ ఉంటారు. మొత్తానికైతే వారిని కూడా దేవుడే నడిపిస్తున్నాడు. కానీ వారు గుర్తించరు. కొందరు గుర్తించరు, కొందరు గుర్తిస్తారు. మరి మీరు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని గుర్తించగలుగుతున్నారా? ఆలోచించుకోవాలి. నడిపించేవాడు మన దేవుడు, అనుదినము నడిపించేవాడు. చేయాల్సిందల్లా ఆయనకి మనం సబ్మిట్ చేసుకోవటమే. దేవా, ఈరోజు నాతో ఉండి నన్ను నడిపించు. ఏ మార్గం గుండా తీసుకువెళతావో ఆయన ఏ దారి గుండా మనల్ని నడిపించినా అండి, ఆయన మనతో ఉండటం అనేది అవసరం. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన లేకుండా రాజమార్గమైన క్షేమం కాదు. ఆయన ఉన్నట్లయితే అది ఎడారి అయినా, అది అరణ్యమైనా, అది మరింకే ప్రదేశమైనా భయం ఉండదు. ఏ ప్రదేశమైనా దేనిని బట్టి మనము భయపడాల్సిన అవసరం ఉండదు. గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు నాతో ఉంటున్నాడా, దేవుడు నన్ను నడిపించేటట్లుగా నేను చూచుకోవటమే. వారిని ఆయనే నడిపించాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు అరణ్యం గుండా కూడా తీసుకువెళ్ళాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు ఇంకా భీకర ధ్వని గల పాడైన ఎడారిలో తీసుకెళ్ళాడు. ఎందుకు ఈ దారులు వారికి అనిపించవచ్చు. అయితే దేవునికి తెలుసు ఏ దారి గుండా మనల్ని తీసుకెళ్లాలో. ఏ దారి గుండా వెళితే మనకు క్షేమం ఉంటుందో, దేవుడు మనకు తోడుంటాడో ఆ దారి గుండా పోనిస్తాడు. మనం నేర్చుకోవలసింది, దేవా నేను నీ దారిలో నడవాలని ఇష్టపడుతున్నాను, నన్ను నడిపించు అని అడగటమే, ఆయనకు అప్పగించుకోవటమే. వారు ఆయనకు అప్పగించుకున్నారు. దేవుడు మోషేను ముందు పెట్టి మోషేకు తన త్రోవలను తెలియజేస్తూ తన ప్రజలకు, అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుని యొక్క సూచక క్రియలతో వారిని నడిపించుతూ వచ్చాడు. మోషేకేమో తన మార్గాన్ని తెలియజేస్తున్నాడు, తన త్రోవలు తెలియజేస్తూ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేను వెంబడిస్తున్నారు. మోషే ఏమో దేవుణ్ణి వెంబడిస్తున్నారు. వీళ్ళు మోషే ముందున్నాడు, మోషేకు ముందు దేవుడున్నాడు. దేవుడు ఏ దారి గుండా ఎలా నడిపించుకుంటూ వచ్చాడు వారిని అంటే, పగలు మేఘస్తంభమునిచ్చాడు, రాత్రి అగ్నిస్తంభము వారికి తోడుగా ఉంది. ఆ దారి గుండా వెళ్ళారు. ఎక్కడ ఇంకా దేని నిమిత్తం వారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే వారికి తోడుండి నడిపిస్తున్నాడు కాబట్టి. అమ్మో, అరణ్యము అన్న భయం అక్కర్లేదు, లేకపోతే ఎడారి అన్న దిగులు అక్కర్లేదు. మన జీవితాల్లో కూడా ఏ దారి గుండా పోనిచ్చినా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, దేవుడు మనతో ఉండటం అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఏ దారి గుండా పోనిచ్చినా అది మనకి అంటే ధైర్యమునిస్తుంది. ఆ పరిస్థితులు, ఆ
మన కంటికి కనిపించేవి, లేకపోతే చెవికి వినిపించేవి మనలను ఏ విధంగా కూడా ఏమంటాం, ఏ విధంగా కూడా దిగులు కానీ భయాన్ని కానీ కలుగచేయవు. ఎందుకంటే నా దేవుడు ముందు నడుస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. మోషే ఒక మాట అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు విసుగు చెంది ఒక సమయం వచ్చినప్పుడు, మోషే నువ్వు కానానుకు వారిని తీసుకొని వెళ్ళు, నేను ఇంకా రాను అంటాడు. కానీ మోషే అంటాడు, నీ సన్నిధి రాకపోతే నన్ను తీసుకొని పోకు అంటాడు. మోషే ఏం గుర్తించాడు అనంటే దేవుని సన్నిధిని, దేవుని తోడుని. దేవుడు నిత్యము ఆయనతో ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు రావాలి అని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలేమో అద్భుతాలు, సూచక క్రియలు కోరుకుంటున్నారు. మరి ఈ వాక్యం వింటున్న మీరు ఏమి కోరుకుంటున్నారు? దేవుడు చేసే కార్యాలను కావాలని కోరుకుంటున్నారా? దేవా నువ్వు రా నాతో పాటు, దేనికి? నా జీవితంలో అద్భుతాలు చేయటానికి మట్టికే రా అనా? లేకపోతే మోషేకు తన త్రోవలు తెలియజేసినట్లుగా దేవుణ్ణి ప్రేమించాడు మోషే, దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఆయన ఉంటే ఏదైనా కానీ, ఏ మార్గమైనా కానీ, అది ఎలాంటి భయమైనా కూడా, ఎర్ర సముద్రమైనా, అది ఎడారి అయినా, అది ఎరుకో గోడలు ఉన్నా, ఆయన నాతో ఉంటే జయించగలను అన్నొక ధైర్యం. ఆ ధైర్యము, ఆయనకు ఆ ధైర్యం ఉంది కాబట్టి దేవుడు నడిపిస్తుండగా ఆయన తోడుతో ఆయన నడవగలిగాడు, వారందరినీ తీసుకొని వెళ్ళగలిగాడు. దేవుని తోడు అనేది మనకెంతో అవసరం. మన దేవుడు కూడా ఆకాశములో సింహాసనము పరలోకంలో కూర్చొని మనల్ని మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా జీవించండి అని చెప్పట్లే. మనతో ఉండి పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడు. అరణ్యములో, ఈ లోకం అనే అరణ్యము కావచ్చు, ఈ లోకము కొన్నిసార్లు మనకి అరణ్యంగా కనిపిస్తుంది. వందల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, మన చుట్టూ ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉండొచ్చు. అరణ్యంలాగా అనిపించవచ్చు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుడు మనకు తోడున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆనందంగా, పరలోకమే మనతో ఉంటున్నట్లుగా ఉంటుంది. దేవుడు నడిపించేవాడు. ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు అని ఉంది కదా, వాక్యము మనకు తోడుగా ఉంచాడు. దేవుడితో నడవటం అంటే వాక్యమును పట్టుకొని మన జీవితాన్ని నడుపుకోవటమే. మన జీవితాలను వాక్యమును పట్టుకొని నడిపించుకోవటమే. ఇక్కడ చూస్తున్నాం, వాని కనుగొని ఆవరించి వారిని ఏం చేశాడు? కప్పేశాడు. వారినే కాదు, ఈనాడు మనలను కూడా ఆయన ఆత్మచేత మనలను కప్పి ఆయన చేతుల్లోకి మనల్ని తీసుకొని పరామర్శించి, హృదయాన్ని హత్తుకునే మాటలు. నిజంగా దేవుడితో మనము రిలేషన్, ఆ యొక్క సహవాసం కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని, ఎంతో చాలా విలువైన మాటలుగా అనిపిస్తాయి. మనిషి కాదు ఈ మాటలు చెబుతుంది, దేవుడే చెబుతున్న మాటలు. వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఇది భక్తుడైన మోషే రాసిన మాటలు అయినప్పటికీ ఆ మాటలు పరిశుద్ధాత్ముని చేత వ్రాయించబడి ఉన్నవి. మనలను ఏ విధంగా ఆయన ఆవరిస్తున్నాడో, ఏ విధంగా పరామర్శిస్తున్నాడో కదా. ప్రతిరోజు పరామర్శిస్తున్నాడా? కొన్ని సమయాలలో, అంటే ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎవరైనా బాగోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరామర్శించి వస్తారు కదా, ఆ విధంగా దేవుడు ప్రతిరోజు మనల్ని దర్శిస్తున్నాడు.
చెప్పాలంటే ఈ సమయాలలో ఆయన ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నాడు, స్పష్టముగా మాట్లాడుతున్నాడు. గుర్తిస్తున్నారా? ఇది ఎవరో వాక్యము చెబుతున్నట్లుగా ఉందా, లేకపోతే దేవుడు వచ్చి మీతో మాట్లాడుతున్నట్లుగా ఉందా? పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు మనలో హృదయములో ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యము, ఎంతో ఆనందము, పరిష్కారాలు మనకి దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నాము, తన కనుపాప వలె వాని కాపాడాను. ఎలా కాపాడాడు? అరణ్యం గుండా తీసుకెళ్ళాడు. ఏమీ కాలే. అరణ్యములో ఏముంటాయి? విష జంతువులు ఉంటాయి, హానికరమైనవి ఉంటాయి. కానీ వారికి ఏమీ కాలే. అరణ్యములో ఉన్న సమృద్ధితో ఉన్నారు, అన్ని విధాలుగా సౌకర్యంగా ఉన్నారు. మనం కూడా ఈ లోకములో ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు మాత్రము హృదయములో నెమ్మది, సమాధానముతో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. ఆయన మనల్ని పరామర్శిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు చూస్తూ, ఎప్పటికప్పుడు మన హృదయాలను పరిశీలిస్తూ, మన పరిస్థితులను గమనిస్తూ ఉన్నాడు. కంటి పాప వలె కాపాడుతూ ఉన్నాడు. కంటి పాప వలె మన కన్ను దగ్గరికి ఏదన్నా రాగానే ఏమవుతుంది? ఆటోమేటిక్గా రెప్ప కొట్టుకుంటుంది. అది మన కనుగుడ్డుని అది టచ్ చేయకుండా, ఏ హాని జరగకుండా ఇమీడియట్గా అది ఎమ్మటే క్లోజ్ అయిపోతుంది. అబ్బా, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ విధంగా దేవుడు మనలను కాపాడుతున్నాడు. కనుపాప వలె వాని కాపాడాను. ఆనాడు మన పితరులనే కాదండి, ఈరోజు మనం సజీవుల లెక్కల్లో ఉన్నామంటే, ఈరోజు మనము సజీవుల లెక్కల్లో ఉన్నాము అనంటే దానికి కారణం ఎవరు? ఆయనే కదా. కంటి పాప వలె కాపాడుతున్నాడు. ఒక్కొక్క సమయంలో అంత గందరగోళంగా అనిపించవచ్చు, ఒంటరిగా అనిపించవచ్చు, ఎటు ఏమి తోచకుండా ఉండొచ్చు, ఏం చేయాలో అర్థం కాకుండా ఉండొచ్చు. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ మనము దేవుని మీద ఆనుకొని ఉన్నాం. తప్పకుండా ఆయన మీద మనం ఆధారపడుతున్నప్పుడు మనకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. అలానే ఉంచట్లేదు కదా మనలను. ఈరోజు ఒకవేళ దుఃఖం ఉంటే రేపు సంతోషం, ఒకవేళ బాధ ఉంటే మరొక దినములో ఏమైపోతుంది? మరుక్షణము, మరొక రోజు, మరొక తర్వాత ఏమైపోతుంది? ఆ పరిస్థితులు ఉండట్లే, అన్నీ చక్కబడిపోతున్నాయి కదా. కంటి పాప వలె కాపాడుతున్నాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువానిగా ఎంచుతున్నాను అంటున్నాడు. అబ్బా, ఎంత ధన్యులము. అందుకే యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యత? ఇగోండి మరొక కారణం. ఇలాంటి దేవుడి కింద ఉంటుంది కదా, యెహోవా మాత్రము వాని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ఎవరండి ఇంతవరకు మనల్ని నడిపించుకుంటూ వచ్చింది? ఎవరండి కాపాడుతూ వచ్చింది? ఎవరు పోషిస్తూ వచ్చింది? ఎవరు సంరక్షిస్తుంది? ఒకవేళ మనకి బాహ్యంగా మనుషులు కనిపించవచ్చు, అనేక మంచి ఆపర్చునిటీస్ లేకపోతే ఫెసిలిటీస్ మనకు కనిపించవచ్చు, ఇందువల్ల నేను ప్రొటెక్ట్ చేయబడుతున్నాను అనుకోవచ్చు. ఇవన్నిటిని పెట్టినది దేవుడే. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క మంచితనము ఇవన్నీ మనకు అనుగ్రహించిందని ఎంతమంది మీకు గుర్తిస్తాము? మనుషులు ఉండాలన్నా దేవుడు ఆయన
మన చుట్టూ ఆ ప్రేమతో నింపబడిన మనుషులు ఉంచకపోతే ఎవరు ఉండరు. ఏ కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చినా అది దేవుడిచ్చిందే. ఆయన తన కని పాప వలె మనలను ఇంతవరకు, ఈ క్షణం వరకు ఎంతమంది ఇన్సెక్యూర్గా ఉన్నారో, ఎంతమంది భయముతో నిరీక్షణ లేకుండా ఉన్నారో, ఎంతమంది వేదనలో ఉన్నారో, కానీ దేవుడైతే మనలను ఏంటి మనము అంత భాగ్యం చేసుకున్నదంటే కేవలము ఆ గొప్ప నామమును తెలుసుకొని ఆయనను నమ్ముకున్నందుకండి. ఆయనను నమ్ముకున్నందుకు ఈ ధైర్యము, ఈ క్షేమము, ఈ ఆశీర్వాదము. ఇక్కడ చూస్తున్నాము, పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు ఎలా నడిపించుకొచ్చాడు అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడ రాయబడ్డది. పక్షిరాజు తన గూడు రేపి అంటే ముందు పక్షిరాజు గురించి మనకి తెలియాలి. పక్షిరాజు ఏం చేస్తున్నాడు? ఆ పక్షిరాజు గూడు రేపుతున్నాడు. గూడు కట్టుకొని ఆ గూడులో బిడ్డలను ఉంచి వాటిల్ని పోషించి తర్వాత ఏం చేస్తుందంటే ఆ పక్షిరాజు తన గూడు రేపుతుంది. గూడు రేపుతుంది. గూడు కట్టి అవి ఆ పక్షి పిల్లలు వచ్చి అవి పోషింపబడే వరకు, కొంతకాలము పోషింపబడిన తర్వాత ఆ పక్షిరాజే కట్టిన గూడును తీసేస్తుంది. దేవుడు కూడా ఆయా సమయాలలో మనలను ఆ విధంగానే ఏం చేస్తున్నాడు? ఆ విధంగానే మన గూడులను కూడా రేపుతున్నాడు. గూడు రేపుతున్నది దేనికి? పక్షిరాజు. ఎందుకంటే ఆ పుట్టిన పిల్లలు కొంతకాలము బలం పొందుకున్నాయి, ఆరోగ్యం పొందుకొని ఎగరటము ఇప్పుడు ఒక సమయం వచ్చింది. అది ఎగరాల్సిన సమయము. ఎగరాల్సిన సమయం వచ్చినప్పుడు ఇంకా పక్షిరాజు ఏం ఆలోచించట్లే? గూడు ఉంచాలన్న ఆలోచన లేదు. ఇంకా దేవుడు కూడా మనలను ఏ విధాలుగా నడిపించాలో నడిపిస్తున్నాడు. ఆత్మీయంగా పోషిస్తున్నాడు, ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు ఆయన కూడా మనము ఏ గూడైతే ఆయన మనకిచ్చాడో ఆ గూడునే రేపుతున్నాడు. కట్టినైనా రేపటం ఏంటి? గాయమును కట్టి గాయమును మాన్పువాడు ఆయనే. గాయమును కట్టేది ఆయనే, గాయమును మాన్పువాడు ఆయనే. ఇదే అధ్యాయం 39వ వచనంలో ఒక మాట ఉంటే నేను చదివేస్తాను. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. మరణింపచేయువాడు ఆయనే, బ్రతికింపచేయువాడు ఆయనే. గాయపరచువాడును స్వస్థపరచువాడను నేనే. అదే స్వస్థపరిచేవాడు, విడిపించేవాడు ఆయనే. ఆయనే అన్నీ. మన దేవుడు మనలను నడిపించేవాడు, మనలను కాపాడేవాడు, మనకు గాయాలు రేపేవాడు, గాయాలను మానిపేవాడు. వారిని ఎలా తీసుకొచ్చాడు? అంటే వారు అప్పటిదాకా వారు ఎలా పోషింపబడ్డారంటే పని చేసుకోవటం, చక్కగా పోషింపబడటం. కానీ ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు విశ్వాసము మీద నడిపింపబడవలసి వచ్చింది. అప్పటిదాకా వారికి విశ్వాసము అంతగా లేదు. వారు ఏదో అంటే భౌతిక సంబంధమైన ఆహారం కొరకు, భౌతిక సంబంధమైన వాటి కొరకు వాళ్ళకేం కొరత లేదు. పనులు చేసుకుంటున్నారు, తింటున్నారు, చక్కగా హ్యాపీగా అంతవరకు ఉంటున్నారు. కానీ పని భారం మట్టికే ఉంది. అంటే ఫిజికల్గా వారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అంతే తప్ప వారు బాగానే ఉన్నారు. కానీ ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు దేవుడు
వారిని విశ్వాసముతో వారిని నడిపించాలన్నది దేవుడి ఉద్దేశం. అంటే ఈ లోక సంబంధమైన భౌతిక ప్రతి దాని కొరకు దేవుడి మీద ఆధారపడాల్సిన పరిస్థితి, ఆహారం కొరకు, నీరు కొరకు, ప్రతి దాని కొరకు వారు దేవుని మీద ఆధారపడాలి. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే దేవుడే వారిని ఆయన ఇవ్వలేక కాదు, వారి ఆత్మీయ జీవితాలను, అంటే మానసికంగా ఇప్పుడు వారు పోరాడుతున్నారు. అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు దేహపరమైన పోరాటాలు కలిగాయి. దేహపరంగా అణిచివేయబడ్డము, భారము, కృంగుదల ఈ విధంగా కలిగితే ఇప్పుడు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత ప్రతిదీ మైండ్ పోరాటం అవుతుంది. ప్రతిదీ విశ్వాసాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వారికి ఆహారం ఉందా? లేదు. నెక్స్ట్ వాటర్ ఉన్నాయా? లేవు. మరి ఏం చేయాలి? వాళ్ళు వాటర్ కావాలన్నా, ఆహారం కావాలన్నా దేవుడి మీద నమ్మకం ఉంచాల్సి వస్తుంది. డిఫరెంట్ లీడింగ్ అన్నమాట. మన ఆత్మీయ జీవితాల్లో కూడా అంతే. కొంత సమయము దేవుడు మనల్ని పోషిస్తాడు, వాక్యంతో పోషిస్తాడు, అన్నిటినీ సమకూర్చి ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? దానిని ఏదైతే మనం నేర్చుకున్నామో, ఏదైతే మనము ఇంతకాలము పోషింపబడ్డామో దానిని అప్లై చేసుకోవాల్సిన సమయము. ప్రతి దానికి విశ్వాసం వాడాల్సి వస్తుంది. ప్రతి దానికి దేవుని యొద్ద సహాయమును కోరుకొని ప్రతిదీ గ్రాంటెడ్గా మనకి రావట్లా. ఇంతకుముందు వచ్చాయి, ఆశ్చర్యం కలగొచ్చేమో. ఇంతకుముందు ప్రార్థన చేయకుండానే నాకు అన్నీ తీరిపోయినాయి, నా అవసరాలు తీరిపోయినాయి, నాకు స్వస్థతలు కలిగినాయి, నాకు అన్నీ అడగకముందే దొరికినాయి. అరే, ఇప్పుడు వాక్యం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ప్రతీదీ పోరాటం అవుతుందేంటి? అవును, ప్రతీదీ పోరాటంగా అనిపిస్తుంది. ప్రతీదీ విశ్వాసాన్ని వాడాలి, ఉపయోగించాల్సిన అవసరత ఉంటుంది. ఏం నేర్పిస్తున్నాడు? విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. విశ్వాసం ఎప్పుడు మనలో అభివృద్ధి చెందుతుంది. విశ్వాసం మనలో బలపరచబడాలి అని అంటే మనం ప్రతీదీ దాని కొరకు దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అంటే దానికి ఆధారపడాలి అని అంటే ఏవైతే మనకు అప్పటిదాకున్నాయో వాటిని తీసేసినప్పుడే విశ్వాసం అనేది ఏమవుతుంది? మనం ఎప్పుడు విశ్వాసాన్ని ఉపయోగిస్తామండి? ఓ సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లోటు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగోనప్పుడు ఏం వాడాలి? విశ్వాసం అనే దాన్ని వాడాలి. ఇప్పుడు వారు మైండ్తో పోరాడాల్సి వస్తుంది. మనం కూడా అంతే. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రతిదీ మనం ఈ లోక పోరాటంలో ఈ లోకపరంగా పోరాడట్లే, వాయుమండాధిపతులతో పోరాడుతున్నాం, లోకనాథులతో పోరాడుతున్నామని వాక్యం సెలవిస్తుంది. పోరాటం చేంజ్ అయిపోయింది. ఆ విధంగా నడవాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను కూడా గూడు రేపుతున్నాడు. ఏదైతే మనము గూడుగా చేసుకున్నామో, వ్యక్తుల్ని గూడుగా చేసుకున్నామా, ఉద్యోగాన్ని గూడుగా ఉంచుకున్నామా, మరి ఇంకేదైనా ఆరోగ్యాన్ని గూడుగా పెట్టుకున్నామో, దేనినైతే ఆధారముగా చేసుకున్నామో ఆ ఆధారం మీద కొడుతున్నాడు. ఆ ఆధారాన్ని తీసేసి ఇప్పుడు నువ్వు విశ్వాసంతో నడువు అంటున్నాడు. అంటే ఏంటి? గూడు తీసేస్తున్నా అంటున్నాడు. గూడు తీసేస్తే ఆ పక్షి పిల్లలు ఎక్కడుండాలి? వాటికి ఎగరటమే రాదు కదా. అవి ఇంతకు ముందెన్నడూ ఎగరలేదు. అవి ఎగరాలంటే గూడు తీసేయాలి. వాటికి ఇప్పుడు కావలసింది ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూడండి, చదువుదాం. తన పిల్లల పైన అల్లాడుచు. అంటే ఏంటి? పిల్లల్ని వదిలేసింది. పక్షిరాజు ఏం చేసింది? పిల్లల్ని వదిలేసింది, గూడు పీకేసింది. ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? గాల్లో ఉన్నాయి. గాల్లో ఉన్న పక్షి పిల్లల పైన ఈ తల్లి పక్షి ఏం చేస్తుంది? పక్షిరాజు అల్లాడుతుంది. అంటే పైన చూస్తూ ఉంది. ఏ పక్షి పిల్ల కింద పడిపోతుంది, ఏ పక్షి పిల్ల ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ రెక్కలు వాల్చాలి, రెక్కలు ఊపాలి, రెక్కలు కొట్టుకుంటూ అవి ఎగరాలి అన్నది పక్షిరాజు యొక్క ఆలోచన. అందుకే గూడు తీసేసింది. ఇప్పుడు నాలాగా ఎగరాలి, పైకి ఎగరాలి,
వాటిల్ని ఎగరిపించటం కొరకు పక్షి పిల్లలను గూడు లేకుండా చేస్తుంది. అరే, ఇంతకాలం నన్ను పోషించి ఇంతకాలము మమ్మల్ని కాపాడి ఇలా గాల్లో వదిలిపెట్టేశారే. ఆ పక్షి పిల్లలు ఏమనుకుంటున్నా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాయి తెలుసా? అవి పడకోకుండా ఉండటానికి అప్పుడు వాటికి తెలియకుండానే ఆ రెక్కలను చాపుతున్నాయి, రెక్కలను కొడుతున్నాయి. ఏ పక్షి అయితే ఇంకా సరిగా కొట్టలేకపోతుందో ఆ తల్లి పక్షి ఏం చేస్తుంది, దానికి కిందగా అప్పటిదాకా పైనున్న పక్షి రాజు కిందకెళ్ళిపోతుంది. కిందకెళ్ళిపోయి ఆ తల్లి పక్షి ఏం చేస్తుంది, పడిపోతున్న పక్షి పిల్లను దాని మీద మోస్తుంది. అది కింద చూడండి, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు ఏం చేస్తుంది, ఎగరలేనప్పుడు అది, ఎందుకంటే వాటికి అలవాటు లేదు. అప్పటిదాకా ఏమో మనం కూడా కొంచెం ఎక్కువ పని చేస్తే చేతులు నొస్తున్నాయి అంటాం, లేకపోతే ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళు నొస్తున్నాయి అని అంటాం. ఈ విధంగా స్పిరిచువల్గా కూడా అమ్మో ఈ విశ్వాస యాత్ర నేను ప్రయాణించలేకపోతున్నాము అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు మన దేవుడు, మనలను మోయుచున్నాడు, మనలను చంటి బిడ్డ వలె ఎత్తుకొనుచున్నాడు. ముదిమ వయస్సు వచ్చు వరకు ఎత్తుకొనువాడని నేను, ఎత్తుకుంటున్నాడు, హత్తుకుంటున్నాడు, ముద్దాడుతున్నాడు పక్షి పిల్లలను. ఆ పక్షి రాజు ఏం చేస్తున్నాడు, మోస్తున్నాడు. ఎగరలేని సమయంలో కొంతసేపు మోస్తున్నాడు, మళ్ళీ వదిలేస్తున్నాడు. కొంతసేపు ఇంక ఇదే ట్రైనింగు. గాల్లో ఉంది ప్రాణం, అది పడిపోతుందా? పక్షి పిల్లలు అనేక మార్లు అనుకోవచ్చేమో పడిపోతాము, మేము పడిపోతామని. కానీ తల్లి పక్షి పైనుండి చూస్తూ ఉంది. వాటికన్నా కిందకెళ్ళిపోతున్నా ఇక ఏ పక్షి అయితే రెక్కలు ఊపలేకపోతుందో వాటి కిందకెళ్ళి మళ్ళీ వాటిని పైకి తీసుకెళ్తుంది. అది పైకి ఎగిరి మళ్ళీ అక్కడ వదిలేస్తుంది. ఏం నేర్పిస్తుంది? ఎగరటం నేర్పిస్తుంది. మన జీవితాల్లో కూడా దేవుడు మనలను ఎందుకు పోనిస్తున్నాడు? అరణ్యాల గుండా, రకరకాలైన దారులు గుండా పోనిస్తున్నాడేంటి? దేవుడు ఉన్నప్పుడు ఈ దారులు గుండా నాకెందుకు, ఈ దారి నాకెందుకు, ఈ పరిస్థితులు నాకెందుకు అని మనం అనుకోవచ్చు. ఇదే విశ్వాసమును మనకి నేర్పించటానికి. మనకంటూ రెక్కలున్నాయి. విశ్వాసపు రెక్కలు ఉపయోగించి ఈ లోకములో మునిగిపోకుండా, లోకంలో పడిపోకోకుండా మనం పైన అల్లాడాలి. దేవుని పరిశుద్ధాత్ముడు మనలను మునిగిపోతున్నప్పుడు, మనము అగ్నిలు గుండా వెళుతున్నప్పుడు, కాలిపోతామేమో అనుకున్నప్పుడు, జలముల గుండా నేను వెళ్ళినప్పుడు వాక్యం ఉంది కదా, మనలను కాపాడుతున్నాడు, తీసుకొస్తున్నాడు దాని నుండి. కాలిపోకుండా చూస్తున్నాడు, జలములలో పడి కొట్టుకొని పోకుండా చూస్తున్నాడు. ఈ విధంగా మనలను భద్రపరుస్తున్నాడు, తీసుకొస్తున్నాడు బయటకి. కొంతకాలం మనల్ని మళ్ళీ పోషిస్తాడు, మళ్ళీ మనకి విశ్వాసాన్ని నేర్పిస్తాడు, ఆత్మీయ ఆహారం పెడతాడు, మళ్ళీ వదులుతాడు. ఎంతకాలమయ్యా అంటే ఆ విశ్వాసపు రెక్కలు బలపరచబడే వరకు. ఒక్కసారి ఆ పక్షి ఎగరటం నేర్చుకుందా, ఇక అది కూర్చోటానికి ఇష్టపడదు, అది ఎగరటానికే ఇష్టపడుతుంది. ఎంత ఎగురుతావు అనంటే అది దాని ఇష్టము. ఆకాశంలో అది కనబడనంతగా, కింద నుండి చూస్తే కనిపిస్తుందా మనకి, అంత ఎత్తుకెళ్ళిపోయి ఎగురుతుంది. ఏం నేర్చుకుంది? ఎగరడం నేర్చుకుంది. అది నేర్పిస్తున్నాడు మనకు కూడా. ఆనాడు మన పితరులకు నేర్పించింది ఇది కూడా ఇదే. దేవుడు నేర్పించేవాడు, నడిపించేవాడు, ఎత్తుకుంటాడు. ఎప్పుడైనా ఎవరైనా సిక్ అయినప్పుడు, హాస్పిటల్లో ఉంటున్నప్పుడు పక్కన వాళ్ళు అసిస్ట్ చేస్తారు, తినిపిస్తారు, తాగిపిస్తారు, బాత్రూమ్కి తీసుకెళ్తారు, నడిపించటం అన్నీ చేస్తారు. అది ఎప్పుడు ఉంటుందా? కాదు. బాగోనప్పుడు మన పరలోకపు తండ్రి కూడా ఆయా సమయంలో మనం బలహీనమైనప్పుడు మనలను కూడా ఆ విధంగానే కంఫర్టర్,
ఏం చేస్తున్నాడు? కంఫర్ట్ చేస్తున్నాడు. అన్ని విధాలుగా మనల్ని ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, బలమునిస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాము, రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ఇక 13వ వచనం, దేవుడు నడిపించినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ చూస్తాం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఇంకా కింద చూస్తే చాలా ఉన్నాయి. అంటే దేవునిలో మనము ఎదిగినప్పుడు, దేవునిలో విశ్వాసములో దేవునిలో ఎదగటం అంటే వాక్యములో మనము బలపరచబడినప్పుడు, వాక్యము ద్వారా బలము పొందుకొని వాక్యముతో పోషింపబడుతున్నప్పుడు, వాక్యములో మనము దేవునిలో విశ్వాసములో ఎదుగుతూ వస్తాము. ఆ విధంగా నడిపిస్తాడనమాట. ఈ అనుభవాలు మనకి విశ్వాసానికి, అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతున్నాయి. ఈ విశ్వాసముతో ఇతరులకు మనము బలపరచటానికి, ప్రోత్సహించటానికి, వారిని ఎంకరేజ్ చేయటానికి, వారిని దేవుని వైపు తిప్పటానికి మనకు ఈ అనుభవాలను ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన నడిపించినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు మనలను? ఎక్కడ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు? ఇంతకుముందు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? కానానుకు వెళ్ళారు. కానానుకి ఇప్పుడు అందరూ వెళ్ళారా? ఇవన్నీ మనం మాట్లాడుకోవట్లేదు. కానీ వారి ప్రయాణము ఐగుప్తు నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడికి? కానానుకి వెళ్ళింది. కానానుకి చేరుకోవటము. కానాను చేరుకొని అక్కడ ఏముంది అని అంటే సమృద్ధి. ఐగుప్తులో ఏముంది? బానిసత్వం ఉంది. ఐగుప్తులో కరువు ఉంది. ఆ ఐగుప్తులో ఇరుకుంది. అక్కడ నుండి ప్రయాణములో ఏం కలిగింది వారికి? ప్రయాణములో దేవుడు వారికి నేర్పించింది ఏంటి అని అంటే విశ్వాసము, దేవుని యందలి భయము, దేవుని యొక్క శక్తి సామర్థ్యతలను వారు దేవుడు ఎవరో వారు గుర్తించేటట్లుగా ఇవన్నీ వారి ప్రయాణాల్లో జరిగాయి. మన ఆత్మీయ జీవిత ప్రయాణములో కూడా మనం నేర్చుకోవాల్సింది ఇవే. ఈ పరిస్థితి నాకేం నేర్పిస్తుంది అనంటే ఆయన నడిపించే ప్రతి దారి మనకి నేర్పిస్తుంది. ప్రతి దారి గుండా మనల్ని తీసుకెళ్ళేది మనలను ఆయన స్వరూప్యములోనికి తీసుకురావటానికి. ఎందుకంటే వారు ఏ విధంగా కానానుకు వెళ్ళారో మనము కూడా పరిశుద్ధులమై, మనము కూడా విశ్వాసులుగా, మనము కూడా విశ్వాసములో బలపరచబడి దేవుని యొక్క స్వరూప్యములోనికి మార్చబడి పరలోకం చేరటానికి, పరలోకానికి చేరకముందు ఈ లోకములో కూడా మనము ఇరుకు నుండి విశాలత రావటానికి. ఒకవేళ ఐగుప్తులో కీరకాయలు తిన్నారు, ఐగుప్తులో కుండల దగ్గర కూర్చున్నామన్నారు, ఐగుప్తులో వారు బానిసలుగానే ఉన్నారు. ఆ లైఫ్ని వారు ఎంతో గ్రేట్గా ఫీల్ అయ్యారు. కానీ కానాను వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైంది? అరే ఐగుప్తు ఏముంది అసలు? ఐగుప్తు ఏముంది? దాంట్లో ఏముంది? ఐగుప్తులో ఉందా? కానానులో ఉందా? మనలను కానానుకు తీసుకువెళ్ళటానికే ఈ అంత పోరాటం. మనలను కానానుకు తీసుకువెళ్ళటానికే, సమృద్ధిలోనికి, ఆశీర్వాదములోనికి, క్రీస్తు స్వరూప్యములోనికి, దేవుని యొక్క మహిమైశ్వర్యములోనికి తీసుకువెళ్ళడానికి ఈ పరిస్థితులు, ఈ అరణ్య మార్గాలు, ఈ ఎడారి దారులు, ఈ పరిస్థితులన్నీ ఇక్కడ చూస్తున్నాం కదా. పొలముల పంట వానికి తినిపించెను. ఎంత సమృద్ధిలోకి వారు వెళ్ళారో చూస్తే గనక వారు వెయ్యని పంట తిన్నారు. వారు కట్టుకొని ఇళ్లల్లో ఉన్నారు. అబ్బా, ఎవరో కట్టిన వాళ్ళల్లో వారిని పెట్టాడు దేవుడు. దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు
మనము గనక విశ్వాసాన్నే నేర్చుకోగలిగితే, మనము గనక దేవుని యొక్క స్వారూప్యములోనికే మార్చబడగలిగితే మనకేది తక్కువ ఉండదు. సమృద్ధి, ఇక్కడ అదే చూస్తున్నాం. ఏది కొరత ఉండదు. ఏది ఉన్నా వాటికి ఆకర్షితులు అవ్వము. ఇప్పుడైతే వాటికి ఆకర్షితులమవుతాం. ఎప్పుడైతే రూపాంతరము చెందుతామో, ఈ ప్రయాణములో మనము మారు మనస్సును పొందుతామో, ఈ మారు మనస్సు రావడానికే ఇగో ఈ పరిస్థితులు. ఇవి ఎప్పుడైతే మనలో వచ్చేస్తాయో, ఎంత సమృద్ధి వచ్చినా సమృద్ధి వెంట పడం, ఎంత ధనం వచ్చినా దాని వెంట పరిగెత్తాం, ఎంత పేరు వచ్చినా దాని కొరకు దాని వెంట వెళ్ళము. ఏం కోరుకుంటాం? నువ్వు కావాలి అని కోరుకుంటాం. ఇవన్నీ కాదయ్యా నువ్వే. ఎందుకు? ఆ రుచిని చూసాము. దేవుని యొక్క మంచితనము, దేవుడితో సహవాసం అనేది ఇగో ఈ ఎడారిలో కలుగుతుంది, ఈ అరణ్యంలో కలుగుతుంది. ఆయన నడిపించిన పరిస్థితులు మనకు ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం చాలా ఎక్స్పీరియన్స్ అవుతామన్నమాట. వారు సమృద్ధికి వెళ్ళగలిగారు. ఎవరు నడిపిస్తే? మన సొంత ప్రయాస మనల్ని సమృద్ధిలోకి తీసుకెళ్ళదు అనుకోవచ్చేమో. దేవుణ్ణి ఎరగని వారు కూడా సమృద్ధిలో ఉండొచ్చు. సమృద్ధి అంటే కేవలం డబ్బు కాదు. దేవుడు ఇచ్చే ప్రతి ఆనందము, సంతోషము, సమాధానము, క్షేమము, ఆరోగ్యము, సమృద్ధి. ఈ లోకములో ఉన్నవారు ఒకవేళ ఆరోగ్యం ఉండదు, తినటానికి ఉంది కానీ తినలేరు. ఆనందము తెచ్చి పెట్టుకొని ఆ కోసేపు ఉండే ఆనందమే, అది సంతోషమే, తాత్కాలికమైనది. కానీ దేవుడిచ్చేది ఏది అట్లా ఉండదు. తృప్తి, సమృద్ధి అన్ని విషయాలలో దేవుడు నడిపిస్తే ఆ విధంగా ఉంటుంది. వారు ఆ విధమైన దేవుని యొక్క నడిపింపులో వారు వెళ్ళి కానాను చేరుకున్నట్లుగా మనము కూడా దేవుని యొక్క నడిపింపులో ఉండి ఆయనను చేరుకోవాలి అన్నది దేవుడి ఉద్దేశం. దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన మాటలను నడిపించటము గురించి మనం మాట్లాడుకున్నాం చాలాసార్లే. దేవుని యొక్క మాటను మీరటము, ఆయన మాట నేను వింటున్నాను, లేదా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు దేవుని మాట వినకుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని అంటే అర్థం లేదు. దేవుడు నడిపించటం అంటే ఆయన మార్గములలో ఆయన మాట ప్రకారంగా జీవించటం, ఆయన మాట ప్రకారంగా అనుసరించి నడుచుకోవటం. అలా నడుచుకున్నట్లయితే సమృద్ధిలోనికి, క్షేమములోనికి, ఆశీర్వాదములోనికి, క్రీస్తులోనికి మనము నడిపించబడగలుగుతాం. మన దేవుడు నడిపించేవాడు. మన దేవుడు ఆయన ఇంతవరకు నడిపించింది ఆయనే అండి. గుర్తించిన వారు దేవుడే అంటారు, గుర్తించని వారు నా బలము, నా శక్తి, ఇంకేదో చెప్పుకుంటారు. కాదు, అన్నీ ఇచ్చినది ఆయననే మనల్ని ఇంతవరకు నడిపించింది. ఇక ముందు కూడా ఆయనే నడిపించబోతున్నాడు. ఆయన మార్గములో నుండి కుడి ఎడమలకి తొలగిపోకుండా ఆయన మెల్లని స్వరముతో ఇదే త్రోవ, ఇందులో నడువుడి అని వస్తున్న స్వరము, వినబడుతున్న స్వరము ప్రకారముగా ఆయన మార్గములో నడుచుకుందాం. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆయన రాజ్యములో మనలను ప్రవేశపెట్టునుగాక. ప్రార్థన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకే స్తుతి చెల్లిస్తున్నాము. మరొక్క మారు నీ ప్రేమను మాకు పరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ఈ లోక ప్రయాణములో ఈనాడు మమ్ములను కూడా నీవు నడిపిస్తున్నావు. ఇంతవరకు నడిపించావయ్యా. మా బలము, మా శక్తి, మా జ్ఞానము మాదేదీ కాదు, నీవే నడిపించుకుంటూ వచ్చావు. అది ఏ దారి అయినప్పటికీ, అది మాకు నచ్చినా నచ్చకపోయినా అది అంతా కూడా మాకు మేలు చేస్తూ వచ్చింది తండ్రి.
ప్రతి అనుభవము మాకు నేర్పించుకుంటూ వచ్చింది, ఆనందాన్ని ఇచ్చుకుంటూ వచ్చింది. అందును బట్టి స్తోత్రాలు. ముందున్న ప్రయాణములో కూడా నీ సన్నిధి మాతో కూడా రానిచ్చి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మాకు పంపబడిన ప్రార్థన భారముల నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరైతే బలహీనతలతో, అనారోగ్యాలతో, రకరకాలైన సమస్యల్లో ఉన్నారో అట్టి వారిని నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ బలమైన హస్తము ప్రతి బిడ్డ మీదికి దిగునుగాక, నీ స్వస్థత కలుగునుగాక. నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నొందితిరి అన్న ప్రభువా, ఇగో ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాము తండ్రి, విడుదల ప్రకటిస్తున్నాము ప్రభువా, సమాధానమును ప్రకటిస్తున్నామయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. జయము ప్రకటిస్తున్నాము తండ్రి. అయ్యా, వారి హృదయాల్లో, కుటుంబాల్లో, వారి యొక్క పరిస్థితుల్లో, సరిహద్దుల్లో సమాధానముండునుగాక, క్షేమముండునుగాక, నెమ్మది కలుగునుగాక, క్రొత్త దారులు వారికి ఓపెన్ అవ్వునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చీకటి నుండి వారిని వెలుగులోకి తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఇరుకు నుండి విశాలతలోనికి తీసుకొస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, వారి నిమిత్తము నీవు తెరుస్తున్న ప్రతి క్రొత్త డోర్స్ను బట్టి, ఓపెన్ చేస్తున్న డోర్స్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకే మహిమ కలుగునుగాక, నీకే ఘనత ప్రభావములు చెల్లునుగాక. స్తుతి నీకే తగి ఉన్నది, నీ నామమే హెచ్చించబడునుగాక. తోడుండి నడిపించిన ప్రభువా, నీకే స్తుతి చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.